హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 4వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. సో భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా నవయోగీంద్రుడు సమాధానం చెప్తున్నాడు. భగవంతుడు అనేక అవతారాలు తీసుకున్నారు. ఏ విధంగా అయితే ఈ భూమి మీద ధూళికణాలు ఉంటాయో, ఎన్ని అయితే లెక్కించలేనని ధూళికణాలు ఉంటాయో అంతకంటే ఎక్కువగానే భగవంతుడి యొక్క అవతారాలు ఉన్నాయి, భగవంతుడి యొక్క విస్తారాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. భౌతిక శాస్త్రవేత్తలు బహుశా ఈ ధూళి కణాలనైనా లెక్కించగలరేమో కానీ భగవంతుడి యొక్క అవతారాలను మాత్రం, విస్తారాలను మాత్రం లెక్కించడం అనేటువంటిది సాధ్యం కాదు. అలాంటి భగవంతుడు ఈ భౌతిక విషయంలోకి పరమాత్మల, గర్భోదిక సాయి విష్ణువుల గుణావతారాలుగా అవతరించడం అనేటువంటిది చూసాం మనం. భగవంతుడి యొక్క అంశలో నుంచి అంశ మాత్రమే మన యొక్క ఈ భౌతిక విశ్వాన్ని మొత్తాన్ని కూడా పాలిస్తూ ఉంది. భగవంతుడు విష్ణువుగా, గర్భోదక సాయి విష్ణువుగా, క్షీరోదక సాయి విష్ణువుగా, కారణోదక సాయి విష్ణువుగా ఎలా అవతరించారో చెప్పారు. తర్వాత భగవంతుడి యొక్క మాయతోటి ఈ భౌతిక విశ్వంలోకి ఏ విధంగా సృష్టిని స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఆ సృష్టిలో భగవంతుడు పరమాత్మలో ఎలా విస్తరించారు, ఆ తర్వాత నరనారాయణ ఋషి గురించి మాట్లాడుతున్నారు. నరనారాయణ ఋషిగా ఏ విధంగా ఈ యొక్క విశ్వంలో అవతరించారు అనేటువంటి దక్షుడి యొక్క 13వ కుమార్తె మూర్తికి మరియు ధర్మునికి నరనారాయణ ఋషి అవతరించడము అనేటువంటిది జరిగింది. నరనారాయణ ఋషి ఏ విధంగా భగవంతుడి యొక్క ధామానికి చేరుకునే విధంగా భక్తియుత సాధన ఉండాలి అనేటువంటి విషయంలో ఆయన స్వయంగా ఆచరించి చూపించడము అనేటువంటిది జరిగింది. స్వయంగా భగవానుడే అవతరించి తపస్సులు ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి విషయం మీద ఆయన ఒక ఉదాహరణగా నిలబడ్డారు. నరనారాయణ ఋషి ఇప్పటికీ కూడా బద్రికాశ్రమంలో ఉన్నారు అని చెప్తారు. సో ఎలాంటి వ్యక్తి అయినా సరే నరనారాయణ ఋషి యొక్క కృపను పొందడము అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది, కఠోరమైనటువంటి తపస్సు ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా నరనారాయణ ఋషి ప్రామాణికంగా భావిస్తారు. అలాంటి నరనారాయణ ఋషి చేస్తున్నటువంటి తపస్సును చూసి భయపడినటువంటి ఇంద్రుడు మన్మధుడిని పంపించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఎవరు తపస్సు చేస్తున్నా కానీ మన్మధుడు ఇంద్రుడికి తన సింహాసనం ఎక్కడ పోతుందో, ఆ తపస్సు ఫలంతో ఆయన ఎక్కడ ఈ సింహాసనాన్ని దక్కించుకొని ఇంద్ర పదవిని పొందుతారేమో అని భయం. స్వయంగా భగవానుడే ఇంద్రుడికి కూడా ఇంద్ర పదవిని ఇచ్చారు. అలాంటి భగవానుడే కావాలి అని అనుకుంటే తపస్సు ఎందుకు చేయాలి? డైరెక్ట్ గా కావాలి అనుకుంటే ఇంద్రుడి నుంచి లాగేసుకోవచ్చు. కానీ భగవంతుడు పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు, సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు భగవంతుడు. అందుకనే నరనారాయణ ఋషి చేస్తున్నటువంటి ఈ తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఇంద్ర పదవిని పొందడం కాదు. నరనారాయణ ఋషి ఎందుకు చేస్తున్నారు అంటే తపస్సు ద్వారా ఏ విధంగా జీవిత సాఫల్యాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియచేయడం కోసం ఆయన తపస్సు చేస్తున్నారు. కానీ ఇంద్రుడు ఏం చేశారు? భయపడిపోయారు. భయపడిపోయి ఆయన దగ్గరికి బదరికాశ్రమంలోకి మన్మధుడిని పంపించి ఆ ఆశ్రమంలో ఆయన్ని కామ కోరికలకి, కామానికి గురి చేయమని చెప్పారు. ఓకే, మన్మథ బాణం వేస్తే ఏమవుతుందండి? కామ కోరికలు పెరుగుతాయి. ఓకే, ఆ విధంగా ఋషిని డిస్టర్బ్ చేయాలి అని అనుకున్నారు. ఆ తర్వాత ఇంద్రుడు చేసినటువంటి అపరాధానికి నరనారాయణుడికి చాలా కోపం రావాలి. కానీ నరనారాయణుడు ఏమాత్రం గర్వితుడు కాలేదు. ఎందుకంటే ఆయన తపస్సుని ఇంద్రుడు మన్మధుడి ద్వారా ఏమాత్రం భగ్నం చేయలేకపోయాడు. కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి, నా తపస్సుని కనీసం ఇంద్రుడు, మన్మధుడు కూడా భగ్నం చేయలేకపోయారు అనేటువంటి గర్వాన్ని ప్రదర్శించకుండా ఆయన నవ్వుతూ వచ్చినటువంటి దేవతలతోటి
మన్మధుడితోటి ఏమంటున్నారు, కానుకలని ఇచ్చి వాళ్ళని సత్కరించి వాళ్ళ ఆశ్రమాన్ని పావనం చేయాలి అని ఆ దేవతల్ని కోరుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది విన్నటువంటి ఆ మన్మధుడు కానీ దేవతలు కానీ సిగ్గుతో తలదించుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆ భగవంతుణ్ణి, మాయకి అతీతమైనటువంటి వాడివి నీవు, నిన్ను మోహానికి గురి చేయాలి అనుకోవడం మా యొక్క మూర్ఖత్వము అని భగవంతుణ్ణి కీర్తించి, మార్పు రహితమైనటువంటి వాడివి, ఆత్మారాములు ధీరులైనటువంటి అసంఖ్యాక ఋషులు వినయంతో నీ పాద పద్మాలకు నమస్కరిస్తారు కనుక మేము కూడా గొప్ప అపరాధము వరించును మాయడ నువ్వు నిర్హేతుకమైనటువంటి కృపను చూపుట నీకు అసాధారణమేదీను కాదు. ఇంత అపరాధం చేసినప్పుడు మమ్మల్ని పనిష్ చేయాల్సింది నువ్వు పనిష్ చేయకుండా మా మీద కృపను చూపించావు. నీకు హాని చేయాలి అని వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా కృపను చూపించడంలో నీకు నువ్వు అలా చూపించడంలో మాకేమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు కూడా చాలాసార్లు అలా చేసావు కాబట్టి. సో ఈ విధంగా దేవతలు మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇంకా ఏమి మాట్లాడుతున్నారు దేవతలు నరనారాయణ ఋషితోటి అనేటువంటిది మనం ఇంకా 10వ శ్లోకం నుంచి చూద్దాం. లావణ్య మాతాజీ. వాం సేవతాం సురకృతా బుహవోంతరామా రాయ త్వాం త్వాం చదువు. సేవతాం సురాకృతా బహవోంతరాయః స్వాకో విలంఘ్య పరమం వ్రజతాం పదంతే స్వాకో విలంఘ్య పరమం వ్రజతాం పదం తే నాణ్యస్య బర్హిషి బలీన్ దదత స్వభాగాన్ నాణ్యస్య బర్హిషి బలీన్ దదతః స్వభాగాన్ దత్తే పదం త్వమవితా యది విఘ్నమూర్ధ్ని దత్తే పదం త్వమావిత యది విఘ్నమూర్ధ్ని. దేవతల తాత్కాలిక పదములను అతిశయించి పరమపదమును చేరుటకై నిన్ను అర్చించిడి వారి పదమున దేవతలు పలు విఘ్నములను కలిగింతురు. యజ్ఞములందు దేవతలకు వారి యజ్ఞభాగమును సమర్పించడి వారులకు అట్టి విఘ్నములు కలగవు. కాని భక్తునికి నీవే ప్రత్యక్ష రక్షకుడవు కనుక అతడు దేవతలు తనకు కల్పించడి ఏ విఘ్నమునైనను కాలద్రొక్కగలుగుచున్నాడు. భాష్యము. మన్మదాది దేవతలు దేవదేవుడగు నరనారాయణ ఋషి పాదపద్మముల చెంత తాము చేసిన అపరాధమును గుర్తించిన వారే భగవంతునితో పోల్చినచో దేవతలు అల్పమగు స్థితిని ఇచ్చట తెలియజేయుచున్నారు. రైతు తన వ్యవసాయ లాభం నుండి కొంత శాతంను రాజుకు లేదా ప్రభుత్వాధినేతకు పన్నుగా చెల్లించవలసిన రీతిగా మానవులు తన సంపత్తిలో కొంత శాతమును యజ్ఞమందు దేవతలకు వసగవలసి ఉండును. అయినను దేవతలందరూ తమ సేవకులే అనియు స్వయముగా తానే దేవతల ద్వారా సమస్త వరముల నసుకువాడుననియు భగవానుడు భగవద్గీత యందు వివరించి ఉన్నాడు. మయ మయైవ విహితాన్ హితాన్. వైష్ణవుడు దేవతలను పూజించిన అవసరం లేనప్పటికీ తమ ఉన్నత పదవులకు గర్వితులైన దేవతలు ఒక్కొక్కప్పుడు వైష్ణవుని ఏకాంత భగవద్భక్తికి కోపించి ఈ శ్లోకంలో తెలుపబడినట్లు సురకృత బహవోంతరాయ అతని పతనముకై యత్నింతుడు. కానీ శ్రీకృష్ణుడే తన భక్తులకు ప్రత్యక్ష రక్షకుడని దేవతలు ఇచ్చట తెలియజేయుచున్నారు. కనుక శ్రద్ధావంతులకు భక్తును కట్టి నామమాత్ర అవరోధములు ఆధ్యాత్మికోన్నతికి ప్రేరకములే కాగలవు. దేవదేవ, మా మూర్ఖమగు యుక్తులచే నీ చిత్తమును కలతపరచగలమని మేము భావించితిమి. కాని నీ కరుణచే నీ భక్తులైనను మమ్ము పట్టించుకోరన్నచో మా మూర్ఖ వ్యవహారములు నీవెట్లు గంభీరంగా తీసుకొనిదవు అని దేవతలు ఇచ్చట పలికిరి. శరణాగత భక్తులకు శ్రీకృష్ణుడే సర్వదా రక్షకుడు అనేది నిశ్చితత్వంను సూచించుటకు యది అను పదము ఇచ్చట ఉపయోగింపబడింది. భగవన్మహిమలను ప్రచారం కావించటి శ్రద్ధావంతుడకు భక్తుని మార్గంలో ఎన్నియో విఘ్నములు కలుగుచుండవచ్చును. కానీ అవి అతని సంకల్పం వృద్ధి చేయనవే కాగలవు. కనుక దేవతలు కలుగజేసే నిరంతర విఘ్నములు ఒక రకమైన నిచ్చెన లేదా మెట్ల వరుస కాగా భక్తులు దానిపై స్థిరంగా భగవద్ధామం వైపునకు పురోగమించగలరని శ్రీల జీవగోస్వామి పలికిరి. ఇటువంటి శ్లోకమే ఒకటి శ్రీమద్ భాగవతం 10.2.33 నందు ఇట్లున్నది. తదానతే మాధవ తావకాః క్వచిత్ భ్రశ్యంతి మార్గాత్ త్వయి బద్ధ సహృదః త్వయాభిగుప్తా విశరంతి నిర్భయ వినాయకాని కపమూర్ధ సుప్రభో. మాధవ,
దేవదేవ, నీ ఎడ పూర్ణ ప్రేమను కలిగినట్టి భక్తులు ఒకప్పుడు భక్తి యోగ పదం నుండి వైదొలిగినను నీచే రక్షింపబడిన వారైనందున అభక్తుల వలె పతనం చెందరు. ఆ విధముగా వారు తమ విరోధుల యొక్క శిరములపై నిర్భయంగా సంచరించుచు భక్తి యోగ పదమును పురోగమించగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. దేవతల తాత్కాలిక పదములను అతిశయించి పరమపదమును చేరుడికే నిన్ను అర్చించడు వారి పదమున దేవతల పలు విఘ్నములను కలిగింతురు. ఇది ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది. ఎవరైతే స్వయంగా దేవాది దేవుడి అర్చన చేస్తూ ఎవరైతే భగవంతుడి యొక్క కృపకి పాత్రుడై భగవంతుడి యొక్క ధామానికి చేరాలి అని అనుకునేటువంటి మార్గంలో దేవతలు మనకి విఘ్నాలని కలిగిస్తారు. దేవతలు విఘ్నాలను కలిగిస్తారు. ఎందుకు? దేవతలు వాళ్ళకి ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి పదవిని చూసుకొని దానికి మనం అందరం కూడా గౌరవించాలి. దాన్ని కూడా ఎలా అతిశయించి, అంటే వాళ్ళకు ఉన్న దానికంటే ఎక్కువగానే వాళ్ళు భావిస్తారు. అంటే దేవతలు దేవతల్లా కాకుండా దేవతలు దేవాది దేవుళ్ళలా భావిస్తారు. అంటే ఒకవేళ మనం యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, ఆ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం స్వయంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేసేటువంటి యజ్ఞంలో మనం అర్పించేటువంటివన్నీ కూడా దేవతలకి చెందుతాయి, దేవతలకి చేరుతాయి. అంటే మనము యజ్ఞం చేసేటప్పుడు దేవతలకు కూడా అర్పిస్తాం కాబట్టి వాళ్ళ భాగం దేవతలకి చేరుతుంది. ఒకవేళ మనం అలా దేవతలకి అర్పించకుండా స్వయంగా దేవాది దేవుడికి అర్పిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు దేవతలు? నన్ను అర్చించడం ద్వారా వీళ్ళు పరమగతిని పొందాలి, అలాంటిది నన్ను అర్చించట్లేదు అని చెప్పేసి వాళ్ళ పదవికి వాళ్ళే అతిశయించి మరీ విఘ్నాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దేవతలు భక్తులు చేసేటువంటి యజ్ఞాలకి విఘ్నాలను కలిగిస్తారు. పృథమహారాజు చేసేటువంటి యజ్ఞానికి కూడా ఇంద్రుడు విఘ్నాన్ని కలిగించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. నరనారాయణ ఋషి చేస్తున్నటువంటి తపస్సుకు కూడా ఇంద్రుడు విఘ్నాన్ని కలిగించాలి అని ప్రయత్నం చేశారు. ఇంతకు ముందు విశ్వామిత్రుడు చేసేటువంటి తపస్సుకు కూడా ఇంద్రుడు విఘ్నాన్ని కలిగించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అంటే దేవతలు వాళ్ళ పదవులను కాపాడుకోవడం కోసం, ఎప్పుడైతే భక్తులు భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసేటువంటి తపస్సులు యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటికి విఘ్నాలను కలిగించడం ద్వారా భక్తుడికి శక్తి పెరగదు, ఆ విధంగా ఇంద్ర పదవిని పొందరు, లేదు అని అంటే దేవతల లోకానికి అధిపతులు కారు అని భావించి మనకి విఘ్నాలను కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ భక్తుడిని స్వయంగా భగవంతుడే రక్షిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మర్చిపోయారు. అంటే మనం కనుక విశుద్ధ భక్తిని కనుక చేసినట్లయితే మనం స్వయంగా భగవంతుడి యొక్క రక్షణలో ఉంటాం. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క రక్షణలో ఉంటామో ఎవరైనా మనల్ని ఏమైనా చేయగలరా? మనకి ఎవరైనా సరే కీడు తలపెట్టగలరా? ఎవ్వరు తలపెట్టలేరు. స్వయంగా భగవంతుడే మనల్ని రక్షిస్తుంటారు. అందుకనే బాహ్యంగా చూడటానికి ఒక భక్తుడు పతనమైనట్లు కనిపించినప్పటికీ భగవంతుడి యొక్క రక్షణ కారణంగా ఆయన తిరిగి మళ్ళీ భక్తిలో పురోగమిస్తాడు, ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు. ఎప్పుడైతే మనం శరణాగతులం అవుతామో భగవంతుడికి, భౌతిక విశ్వంలో ఉన్నాం కాబట్టి కొన్ని భౌతికమైనటువంటి కోరికల కారణంగా బయట మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి సందర్భాల కారణంగా ఒకవేళ కొన్ని సందర్భాల్లో పతనమైనట్లు కనిపించినప్పటికీ భగవంతుడు మళ్ళీ వాళ్ళని తిరిగి భక్తులుగా నెలకొల్పి తిరిగి మళ్ళీ మనల్ని భక్తి మార్గంలో పురోగమించేలా చేస్తారు. ఇది భగవంతుడు మనకి స్వయంగా భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. నా భక్తులకి నేనే స్వయంగా రక్షణని ఇస్తాను అని. స్వయంగా ఇస్తాను అన్నారు, ఎవరినో పంపించి కాదు, స్వయంగా ఇస్తారు. కాబట్టి భగవంతుడు సర్వదా రక్షకుడుగా ఉంటారు. కాబట్టి అలాంటి భక్తులకి దేవతలు కూడా హాని చేయలేరు, దేవతలు కూడా విఘ్నాలను కలిగించలేరు అనేటువంటి విషయాన్ని స్వయంగా ఇక్కడ దేవతలే వేసుకుంటున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం ప్రమీల మాతాజీ. క్షుత్రోత్రికాల గుణమారుత జైహ్వశ్రేష్టం క్షుతృప్తికాల గుణమారుత జైహ్వ శైష్ట నస్మానపారా జలదీన తితీర్య కేచి నస్మానపారా జలదీన తీర్య కేచిత్ క్రోధస్య యాంతి విఫలస్య వశం పదే గోర్ క్రోధస్య యాంతి విఫలస్య వశం పదే గో
మజంతి దుశ్చర తపశ్చ వృధోత్సర్జంతి. భజంతి దుశ్చతరపచ్చ వృథోత్సజంతి. ఆకలి, దప్పిక, ఉష్ణము, శీతాకాలము, కాలక్రమములో కలిగడి జిహ్వ వేగము, ఉపస్థ వేగము వంటి తుదిలేని అలలతో కూడిన అపార సముద్రమును బోలెడి మా మా ప్రభావమును దాటుటకు కొందరు కఠోరముగు తపస్సు చేయుదురు. తీవ్రమగు తపస్సుచే వారు ఈ ఇంద్రియ భోగ సారమును దాటగలిగినను వ్యర్థమగు క్రోధముచే జయింపబడి గోష్పద జలములో మూర్ఖముగా మునుగుదురు. ఆ విధముగా తమ దుష్కరమగు తపస్సు యొక్క ఫలమును వారు వ్యర్థముగా నశింపజేసుకుందురు. భాష్యము: భగవద్భక్తి చేపట్టని వారిని రెండు వర్గములుగా విభజింపవచ్చును. ఇంద్రియ భోగంలో నెలకొనిన వారు ఆకలి, దప్పిక, మైథున వాంఛ, గతమును గురించిన శోకము, భవిష్యత్తును గురించిన వ్యర్థ ఆశ వంటి దేవతల వివిధ అస్త్రములచే సులభముగా జయింపబడుదురు. భౌతిక జగత్తు పట్ల మోహగ్రస్తులై ఉండడి అట్టి మూర్ఖులు ఇంద్రియ భోగాలను మసగడి దేవతలచే సులభముగా నియంత్రించబడుదురు. కానీ ఇంద్రియ భోగ వాంఛలను అణచుటకు యత్నించి ఆ విధముగా భగవచ్చరణాగతి లేకనే దేవతల నియంత్రణను ఆపిడి వారలు ఇంద్రియ భోగుల కనను మరింత మూర్ఖులని శ్రీధర స్వామి పలికిరి. భగవత్ సేవ లోకనే కఠోరముగు తపస్సు చేసేడి వారలు ఇంద్రియ భోగ సారమును దాటినప్పటికీ చివరకు క్రోధమనడి చిన్న బురదగుంటలో మునుగుదురు. కేవలం లౌకిక తపస్సు చేసేడి వారలు నిజముగా తమ హృదయమును పవిత్రమనర్చుకొనజాలరు. హృదయము భౌతిక వాంఛలచే నిండి ఉన్నప్పటికీ మనుజుడు లౌకిక సంకల్పంతో ఇంద్రియ కలాపములను అదుపులో ఉంచవచ్చును. దీని ఫలితమే క్రోధము. ఇంద్రియ నిరోధము ద్వారా మిక్కిలి కటువుగాను క్రోధులుగాను అయినట్టి కృత్రిమ తాపసులను మనము చూడవచ్చును. భగవద్విముఖులు అగుట వలన అట్టి వారు చర్మమోక్షమును గాని భౌతికేంద్రియ తృప్తిని గాని పొందజాలరు. పైగా వారు వృద్ధులగుచు ఇతరులను శపించడం ద్వారా లేదా మిథ్యాగర్వితులగుట ద్వారా తమ దుష్కర తపోఫలమును వ్యర్థపరచుదురు. యోగి ఎవరేని శపించినప్పుడు అతని సంచిత యోగ శక్తి తరుగునని తెలుసుకొనవలెను. కనుక క్రోధము ముక్తిని గాని ఇంద్రియ భోగమును గాని వసుగక కేవలము తపోనిష్టా ఫలమును వ్యర్థముగా నశింపజేయును. వ్యర్థమైనది కనుకనే అట్టి క్రోధము గోపాదముద్రలోని బురదతో పోల్చబడినది. ఆ విధముగా భగవద్విముఖులై ఉండేడి మహాయోగులు ఇంద్రియ భోగ మహాసాగరమును దాటిన పిమ్మట క్రోధమనే చిన్న బురదగుంటలో మునుగుదురు. భగవద్భక్తులు వాస్తవమునకు భౌతిక క్లేశమును జయించెదరని దేవతలు ఒప్పుకొనినప్పటికీ భగవత్ సేవ యందు అభిరుచి లేనట్టి నామమాత్ర యోగులకు అటువంటి ఫలితము లభించదని ఇచట అవగతమగుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఆకలి, దప్పిక, ఉష్ణము, శీతలము, కాలక్రమంలో కలిగిన జిహ్వావేగము, ఉపస్థ వేగము వంటి తుదిలేని అలలతో కూడినటువంటి అపార సముద్రమును పోలినటువంటి మా ప్రభావమును దాటుటకు కొందరు కఠోరమైనటువంటి తపస్సును చేస్తారు. తీవ్రమైనటువంటి తపస్సు చే వారు ఈ ఇంద్రియ భోగ సాగమును దాటగలిగినను వ్యర్థమగు క్రోధముచే జయింపబడి గోష్పద జలముతో మూర్ఖముగా మునుగుదురు. ఆ విధముగా తమ దుష్కరమగు తపస్సు యొక్క ఫలములను వారు వ్యర్థంగా నశించుకోగలరు. యాక్చువల్గా దేవతలు మనకి కోరికలను తీరుస్తున్నారు. అంటే మనకి అన్ని రకాల కోరికలని కూడా మనం దేవతల ద్వారా తీర్చుకుంటాం. అందుకనే మనం దేవతారాధన మీద ఎక్కువ మక్కువ చూపుతాం. చాలా ఇంట్రెస్ట్ మనందరికీ కూడా దేవతారాధన. ఏ ఒక్క దేవతకి కూడా ఆరాధన చేయకుండా వదిలిపెట్టాం మనం. ఎందుకంటే ప్రతి దేవత కూడా ఏదో ఒక రకంగా మనకి సహాయం చేస్తుంది కాబట్టి. ఆ దేవతల ద్వారా మనం పొందాల్సినటువంటి సుఖాలని, సంతోషాలని పొందుతాం కాబట్టి. యాక్చువల్గా చూస్తే ఇదంతా కూడా దేవతలు మన మీద చేస్తున్నటువంటి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నానికి విఘ్నాలను కలిగించడమే ఇదంతా. భౌతికమైనటువంటి కోరికలని చూపించి మనల్ని భగవంతుడి నుంచి దూరం చేయడం. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు బాగానే చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ ఇంద్రియ భోగము అనేటువంటి కారణంగా భగవంతుడి నుంచి దూరం అయిపోతున్నాం. ఇంద్రియ భోగం కారణంగా మనం భగవంతుడికి దూరం అయిపోతుంది. ఎందుకంటే దేవతల ఆరాధన చేస్తే చాలా శీఘ్రంగా మనకి ఇంద్రియ భోగం అనేటువంటిది దొరుకుతుంది. ఇది ఒక రకమైనటువంటి వ్యక్తులు దేవతలకు పూజలు చేసేటువంటి వాళ్ళు. అంటే ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అని అనుకుంటున్నారు దేవతలకు పూజలు చేస్తూ. కానీ నిజానికి దేవతలకు పూజల యొక్క ఫలితం ఆధ్యాత్మిక పురోగతి కాదు, భౌతిక పతనం. ఇది మనకి ఇక్కడ స్వయంగా దేవతలే చెప్తున్నారు. స్వయంగా దేవతలు ఏం చెప్తున్నారు? మేము ఇచ్చేటువంటి ఈ యొక్క కోరికలను తీర్చడం అనేటువంటిది ఏదైతే జరుగుతుందో ఇది ఒక భవమహా సముద్రంలా తయారైపోయింది. దీన్ని ఈదడం అనేటువంటిది కష్టంగా తయారైపోయింది జీవుడికి. అందుకనే
మేము వేసేటువంటి ఎరలో వాళ్ళు పడిపోతున్నారు. మేము వేసేటువంటి ఆ మేము చేస్తున్నటువంటి ఈ యొక్క కోరికల ఉచ్చులో వాళ్ళని దించేస్తున్నాము అని అంటారు. సో ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము అని అనుకున్నటువంటి వాళ్ళలో వీళ్ళు ఒకళ్ళు. ఇంద్రియ భోగంలో ఇంద్రియ భోగం కోసం దేవతలను పూజించేటువంటి వాళ్ళు. ఇక రెండవ రకం వ్యక్తులు, ఈ ఇంద్రియ భోగం కారణంగా మనం భౌతికంగా పతనం చెందుతున్నాము కాబట్టి ఇంద్రియ భోగం చేయకుండా ఉండడం కోసం తమ ఇంద్రియాలని భౌతికంగా నియుక్తం చేయకుండా, భగవంతుడి సేవలోనూ ఉపయోగించకుండా బలవంతంగా నియంత్రించేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఇంకొక రకమైనటువంటి భక్తులు. అంటే కళ్ళతోటి ఏదో ఒక మంచి అందాన్ని చూస్తాం. మంచి అందాన్ని చూడడం అనేటువంటిది ఇంద్రియ భోగం. ఒక మంచి సీనరీయో, ఒక మంచి అందమైనటువంటి అమ్మాయినో, లేకపోతే ఇంకేదో పువ్వులనో ఏదో ఒకటి చూస్తున్నాం. ఇది ఇంద్రియ భోగం. మనసుకు సంతోషంగా అనిపిస్తుంది ఇలాంటి ప్రకృతిని చూస్తూ ఉంటే. ఇలా చెయ్యకుండా ఎప్పుడైతే మనల్ని ఏదైతే ఆకర్షిస్తుంది అని అనుకుంటామో అప్పుడు వెంటనే కళ్ళు మూసేసుకోవడం. అంటే మనకున్నటువంటి ఇంద్రియాలని నియంత్రించి ఇంద్రియార్థం మీదకి మారకుండా చూసుకునేటువంటి ప్రక్రియ ఇంద్రియాలను నియంత్రించడం, దృఢంగా నియంత్రించేటువంటి ప్రక్రియ. ఇలాంటి వ్యక్తులు తపస్సులు చేస్తారు. గొప్ప గొప్ప తపస్సులు కళ్ళు మూసుకొని కొన్ని సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ నియంత్రించి తపస్సులు చేస్తారు. కానీ వీళ్ళు ఎంత తపస్సు చేసినా కానీ వీళ్ళు క్రోధ ప్రభావాన్ని నుంచి బయటికి రాలేకపోతున్నారు. అందుకని మీరు చూడండి, చాలా మంది ఋషులు గొప్ప గొప్ప తపస్సులు చేస్తారు, మునులు గొప్ప గొప్ప తపస్సులు చేస్తారు, కానీ వాళ్ళ క్రోధం మీద వాళ్ళకి నియంత్రణ రాదు. విశ్వామిత్రుడి దగ్గరికి ముందు మేనక వస్తే కామం కారణంగా ఆయన పతనం చెందడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో, అయ్యో నేను కామాన్ని నియంత్రించాలి, నియంత్రించకుండా నేను మేనక వల్ల పడిపోయాను అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు మేనకను వదిలేసి మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నెక్స్ట్ ఊర్వశి వస్తుంది, ఊర్వశి వచ్చినప్పుడు ఊర్వశి మీద క్రోధాన్ని ప్రకటిస్తారు. ఇంతకు ముందు మేనక వచ్చి నాకు కామంతో నా తపస్సు ఫలితాన్ని మొత్తం తీసేసింది, ఇప్పుడు నువ్వు క్రోధంతో నువ్వు వచ్చి నా తపస్సు ఫలితాన్ని మళ్ళీ అలానే తీసేద్దాం అనుకుంటున్నావా అని ఆమె మీద క్రోధాన్ని ప్రకటించారు. అంతకుముందు కామం వల్ల తన తపోశక్తి మొత్తాన్ని కోల్పోతే ఇప్పుడు క్రోధం వల్ల తన తపోశక్తి మొత్తాన్ని కూడా కోల్పోయారు. చిన్న విషయం క్రోధం అనేటువంటిది. తపస్సుతోటి నియంత్రించలేనటువంటి క్రోధం వల్ల వాళ్ళు తిరిగి ఈ భవసాగరాన్ని దాటలేక మళ్ళీ భవసాగరంలోనే పడిపోతున్నారు. అంటే ఆల్రెడీ అన్ని ఇంద్రియాలని నియంత్రించినటువంటి వాడు భవసాగరాన్ని దాటడం చాలా ఈజీ. అంటే గోష్పద జలం, గోష్పద జలం అంటే ఒక ఆవు దూడ యొక్క గిట్టు భూమి మీద పెడితే ఎంతైతే గుంట పడుతుందో ఆ గుంటలో ఉన్నటువంటి నీళ్ళని దాటడం ఎంత ఈజీయో ఇంద్రియాలన్నింటినీ జయించినటువంటి వాడు దాటగలడు. కానీ ఆ గోష్పద జలం అంత కొలనులోనే మనిషి మునిగిపోయి బయటికి రాలేకపోవటం అంటే ఆ క్రోధం అనేటువంటిది అలా చేస్తుంది. ఆ క్రోధం అనేటువంటిది గోష్పద జలం లాంటిది. అంత చిన్న సాగరంగా మారినప్పటికీ ఆ సాగరాన్ని కూడా దాటలేక అది బురదగా ఉంటుంది. యాక్చువల్గా చూస్తే ఆ బురదలోనే మునిగిపోతుంది. ఓకే, కాబట్టి భగవత్ సేవ యందు అభిరుచి లేకుండా, భగవంతుడి యొక్క సేవ యందు అభిరుచి లేకుండా ఇంద్రియాలను బలవంతంగా నియంత్రించినప్పటికీ దేవతలు మనల్ని వదిలిపెట్టరు, భౌతికంగా పతనం చెందేలా చేస్తారు. కాబట్టి ఈ దేవతలకి ఆరాధన చేయడము అనేటువంటిది మనము భౌతికంగా పతనం చెందడం కోసమే కానీ ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం రామారావు గురించి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 12. ఇతి ప్రగృణతాం తేషాం స్త్రీయోస్యద్భుత దర్శనం. ఇతి ప్రగృణతాం తేషాం స్త్రీయోత్యద్భుత దర్శన.
దర్శయామాస శుశ్రూషాం స్వర్చితా కుర్వతీర్విషు విభు. దర్శయామాస శుశ్రూషాం సచ్చిత కురుద్భవ. దేవతలు ఈ విధంగా స్తుతించుచుండగా చక్కని వస్త్రాభరణ భూషితులై అత్యద్భుతంగా గోచరించుతున్నవాడు వారు శ్రద్ధతో తను సేవించుచున్నటి వారు అగు పలు స్త్రీలను సర్వశక్తిమంతులకు భగవానుడు వారి సమక్షంలో ప్రకటించను. హరే కృష్ణ. భాష్యము. నరనారాయణ ఋషి దేవతల విద్యా గర్వమును తొలగించి వారి ఎడ నిర్హేతుక కరుణను చూపెను. దేవతలు తమ సౌందర్యములకు తమకున్నట్టు స్త్రీ పరిజన్మకును గర్వితులైనప్పటికీ భగవానుడు తాను అసంఖ్యాక సౌందర్యవతులచే తగినంతగా అదివరకే సేవింపబడుతుందని ప్రదర్శించను. ఆ సౌందర్యవతులలో ప్రతి వనిత దేవతల స్త్రీ జనము కన్నను మరింత సౌందర్యంతో ఉండేది. భగవానుడు అట్టి అద్వితీయ సౌందర్య వనితలకు తన మాయా ద్వారా ప్రకటించను. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఏ దేవతలైతే వచ్చి ఆయన యొక్క తపస్సుని భగ్నం చేయాలి అని అనుకున్నారో వాళ్ళ యొక్క అందంతో ఆకర్షణతోటి ఆ దేవతలు నరనారాయణుడి యొక్క ఏకాగ్రతని భగ్నం చేయాలి అని అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మాయగా ఒకటి ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. ఏం చేశారంటే ఆయన ఇప్పుడు మనం దేనికైనా ఎందుకు ఆకర్షితం అవుతాము? ఆ వస్తువు లాంటి వస్తువు మన దగ్గర లేకపోతే. ఓకే, అంటే మన దగ్గర లేని దానికి బయట అందంగా ఆకర్షణగా కనిపిస్తుంటే దానికి మనం ఆకర్షితులం అవుతాం. అదే ఒకవేళ అంతకంటే అందమైంది మన దగ్గర ఉందనుకోండి, అప్పుడు మనం ఆకర్షితులం అవుతాం. అవ్వం ప్రభుజీ. అవును. అంటే ఇప్పుడు భగవంతుడు దేవతల యొక్క అందానికి ఎందుకు ఆకర్షితులు కావట్లేదు? దేవతల అందానికి మించినటువంటి అందం ఆల్రెడీ ఆయన దగ్గర ఉంది. అందుకనే ఆయన దేవతల అందం చాలా తక్కువగా భావిస్తున్నాడు. ఇప్పుడు మన దగ్గర బెంజ్ కారు ఉందనుకోండి, మనం మారుతి కారుకి ఆకర్షితులం అవుతాం? పట్టించుకోం ప్రభుజీ. పట్టించుకోం. అదే మన దగ్గర మారుతి కారు కూడా లేదు, సైకిలే ఉందనుకోండి, అప్పుడు మనకు మారుతి కారు వస్తే గొప్పగా అనిపిస్తుంది కదా, దాని వంకే చూస్తా ఉంటాం. దాని వంకే చూస్తాం. అలానే భగవంతుడు తన చుట్టూ ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలని, అందమైనటువంటి పురుషుల్ని చూపించేశారు ఒక్కసారి విస్తరించి దేవతలందరికీ. మీ అందం ఏమిటి? నా దగ్గర ఇంతమంది సేవకులు నా దగ్గర ఉన్నారు, ఇంతమంది అందమైనటువంటి స్త్రీలు, అందమైనటువంటి పురుషులు నాకు సేవలు చేస్తూ ఉన్నారు, ఇంకా నాకు మీతో అవసరం ఏమిటి అనేటువంటిది భగవంతుడు చూపించారు ఒక్కసారిగా. వాళ్ళ సమక్షంలోనే భగవానుడి సమక్షంలోనే పలువురు స్త్రీలని, సర్వశక్తిమంతులైనటువంటి వాళ్ళని భగవానుడు వారి సమక్షంలో ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అలా చూసినటువంటి దేవతలకు ఏమనిపిస్తుందండి? మేమేం చేస్తే మాత్రం భగవంతుడు మాకు లొంగుతారు అనేటువంటి విషయం అనిపిస్తుంది. నెక్స్ట్ 13వ శ్లోకం. సునీత హరిబాబు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. తే దేవానుచరా దృష్ట్వా స్త్రియ శ్రీరివ రూపిణి. తే దేవానుచరా దృష్ట్వా శ్రీయః శ్రీరివ రూపిణీః. గంధేన ముముహుస్తాసాం రూపౌధార్య హత శ్రియః. గంధేన ముముహుస్తాసాం రూపౌధార్య హత శ్రియః. నరనారాయణ ఋషిచే సృష్టింపబడిన వనితలు మోహనకరమైన సౌందర్యమును గాంచి వారి దేహముల నుండి వెలువడిన సుగంధమును ఆఘ్రాణించినంతటన దేవతానుచరులు చిత్తములు విహ్వలయ్యెను. నిజమును కట్టి వనితల సౌందర్యము ఔదార్యములుగా గాంచినంతట దేవతలు ప్రతినిధులు పూర్తిగా కళావిహీనులయ్యారు. హరే కృష్ణ ప్రభుజీ. నరనారాయణ ఋషిచే సృష్టించబడినటువంటి వనితల మోహకరమైనటువంటి సౌందర్యమును గాంచి వారి దేహములు నుండి వెలువడినటువంటి సుగంధములు ఆఘ్రాణించినంతట దేవతానుచరులు చిత్తములు విహ్వములయ్యను. నిజమునకు అట్టి వనితల సౌందర్య ఔదార్యములను గాంచినంతట దేవతా ప్రతినిధులు పూర్తిగా కళావిహీనులైరి. మనమే గొప్పవాళ్ళము అని అనుకుని మనకంటే గొప్పవాడిని చూడంగానే మనం ఎంత కళావిహీనులం అవుతామో ఆ విధంగా ఈ దేవతా అనుచరులందరూ కూడా ఎప్పుడైతే నరనారాయణుడు సమక్షంలో ఉన్నటువంటి నరనారాయణుడితో సృష్టింపబడినటువంటి మోహకరమైనటువంటి సౌందర్యాన్ని చూసి వాళ్ళ శరీరాల నుంచి వస్తున్నటువంటి సుగంధాన్ని ఆఘ్రాణించడాన్ని చూసి
వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు కళావిహీనులు అయిపోయారు, దేవతలందరూ కూడా. నెక్స్ట్ 14వ శ్లోకం, రోజామాత. తానాహ దేవదేవేశ ప్రణతాన్ ప్రహసన్నివాం తానాహ దేవదేవేశ ప్రణతాన్ ప్రహసన్నివాం ఆశామేకతమాం వృంధ్వం సవర్ణాం స్వర్గభూషణాం. అసామేకతమాం వృంద్వం సవర్ణాం స్వర్గభూషణాం. అంతటా దేవదేవుడు నవ్వి తనకు నమస్కరించుచున్నట్టి దేవతలతో, వీరిలో మీకు తగిన వనితను ఎంచుకొనుడు, ఆమె స్వర్గభూషణము కాగలదు అని పలికెను. భాష్యము. దేవతల పరాజయమును గాంచి నరనారాయణ ఋషి దాదాపుగా నవ్వుచుండెను. ఆయనను పరమ గంభీరుడు కనుక అతడు నిజముగా నవ్వలేడు. ఈ వనితలతో పోల్చినచో మేము తుచ్చులము అని దేవతలు తలచినప్పటికీ తమకు తగినదని భావించిన ఒక వనితను ఎంచుకోమని భగవానుడు వారిని ప్రోత్సహించెను. ఆ విధంగా ఎంచుకోబడిన సౌందర్యవతి స్వర్గమునకే ఆభూషణము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఆభూషణం అంటే ఆభరణం. ఉమ్, మనం ఇప్పుడు వేలికి ఉంగరం పెట్టుకుంటాం, లేదంటే మెడకి నెక్లెస్ పెట్టుకుంటాం. ఎందుకు? ఉమ్, అందం పెరగటానికి ప్రభుజీ. అందంగా అందం కనిపించడానికి. పెరగడానికి పెట్టుకుంటాం. ఒకవేళ నెక్లెస్ కంటే ఎక్కువ అందంగా ఉన్నాం అనుకోండి మనం, అప్పుడు నెక్లెస్ వెలవెలబోతుంది ప్రభుజీ. నెక్లెస్ వెలవెలపోతుంది. ఆయన ఏమన్నారు నరనారాయణ ఋషి? ఆ దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో, దేవతా అనుచరులు ఎవరైతే ఉన్నారో, మీరే పరమశక్తివంతులు అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి స్త్రీలు ఎంత అందంగా ఉన్నారో, మీ దేవతా లోకాల్లో కూడా ఉన్నంత అందం. ఒకవేళ కనుక మీలో మీకు తగిన వాళ్ళని ఇక్కడి నుంచి కనుక ఎంచుకొని కనుక మీరు కనుక స్వర్గానికి వెళ్తే స్వర్గానికే అందాన్ని తీసుకొస్తారు. ఆభూషణంలా ఉంటారు వీళ్ళు. అంటే స్వర్గం యొక్క అందం అనేటువంటిది ఈ ఆభూషణం ముందు వెలవెలపోతుంది. అంతే కదండి. అంతే ప్రభుజీ. సో ఈ విధంగా నరనారాయణుడి యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. నరనారాయణ ఋషి ఆ వాళ్ళకి మించినటువంటి అందం, వాళ్ళకంటే గొప్ప వాళ్ళని సృష్టించి వాళ్ళని మీకు ఆభూషణంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మీ అందాన్ని పెంచేవాళ్ళు కానీ వీళ్ళు, వాళ్ళని అందం కంటే మీరు ఎక్కువ కాదు అనేటువంటి విషయం చెప్పడం. నెక్స్ట్ 15వ శ్లోకం, శిరీష మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఓం ఇత్యాదేశమాధాయ నత్వాతం సురవందినః ఓం ఇత్యాదేశమాదాయ నత్వా తం సురవందినః ఊర్వశీమప్సరశ్రేష్టాం పురస్కృత్యం దివం యయుః. ఊర్వశీమప్సరః శ్రేష్టాం పురస్కృత్య దివం యయుః. ఓంకారమును ఉచ్చరించుచు దేవతలు అప్పుడు ఆ అప్సరసోత్తమ యగు ఊర్వశిని ఎంచుకొనిరి. పిమ్మట గౌరవముతో ఆమెను ముందుడుకొని వారు స్వర్గమునకు వెడలిరి. హరే కృష్ణ ప్రభుజీ. అప్పుడు దేవతలు అప్సరసల్లో అందరికంటే కూడా ఉత్తమరాలైనటువంటి ఊర్వశిని ఎంచుకొని స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఊర్వశి ఇప్పుడు స్వర్గానికి ఎందుకు వచ్చిందో అర్థమైందా? నరనారాయణ ఋషి యొక్క సృష్టి ఊర్వశి. ఓకే, నరనారాయణ ఋషి సృష్టించినటువంటి ఊర్వశిని దేవతలు తీసుకుని వెళ్ళారు. నరనారాయణ ఋషి ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ 16వ శ్లోకం, అమృతమద. ఇంద్రాయాణమ్య సదసి శృణ్వతాం త్రిదివౌకసాం. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రాయానం సదసి శృణ్వతాం త్రిని బౌకషాం. ఊచుర్నారాయణ బలం శక్రస్తత్రాస విస్మితః. ఊచుర్నారాయణ బలం శక్రస్తత్ర స విస్మితః. హరే కృష్ణ ప్రభుజీ. దేవతానుమయులు ఇంద్రసభకు వెడలి స్వర్గవాసులందరూ వినుచుండగా నారాయణుని పరమశక్తిని ఇంద్రునికి వివరించి నరనారాయణ ఋషిని గురించి వినినంతటా ఇంద్రునికి తన తప్పిదము తెలిసెను. అంతటా అతడు భీతుడు విస్మితుడు అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. ఈ దేవతల యొక్క అనుయాయులు అంటే ఇంద్రుడు పంపించినటువంటి వాళ్ళందరూ కూడా ఊర్వశిని తీసుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నరనారాయణ ఋషి యొక్క గొప్పతనం గురించి
ఇంద్రుడికి వివరిస్తే అప్పుడు ఇంద్రుడు నరనారాయణ యొక్క గొప్పతనాన్ని విన్న తర్వాత ఆయన భగవంతుడి పట్ల తప్పిదం చేశాను అనేటువంటి విషయాన్ని భావించి భయపడ్డాడు, ఆశ్చర్యపోయాడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని విని. నెక్స్ట్ 17వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హంసస్వరూప్యవధన దదుచ్యుత ఆత్మయోగం హంస స్వరూప్య వదతచ్యుత ఆత్మయోగం దత్త కుమారా వృషభో భగవాన్ పితానః దత్తః కుమార ఋషభో భగవాన్ పితానః. హంసస్ విష్ణు శివాయ జగతాం కలయావతీర్ణ విష్ణు శివాయ జగత కలయావతీర్ణ ఏన హృతా మధుభిధా శ్రుతయో హయాస్యే తేన హృతా మధువిధ శృతయో హయాసే. దేవదేవుడగు అచ్యుతుడు, హంస, దత్తాత్రేయుడు, సనకాది నలుగురు కుమారులు, మా తండ్రి అయిన ఋషభదేవుడు మున్నగు ఎన్నియో కళావతారములలో ధరణిలో అవతరించినాడు. అట్టి అవతారముల ద్వారా అతడు సమస్త లోక లాభము కొరకై ఆత్మజ్ఞానమును బోధించును. ఆయగ్రీవ అవతారమున అతడు మధుదానవుని సంహరించి పాతాళ లోకం నుండి వేదమును ఉద్ధరించును. భాష్యం. జగదీశ్వరుడగు హరి ఒక మారు స్వయంగా కుమార నామక వటువుగా ఆవిర్భవించి సనత్ కుమారునికి ఆధ్యాత్మిక బోధ కావించిందని స్కంద పురాణంలో చెప్పబడింది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దేవదేవుడైనటువంటి అచ్యుతుడు, హంస, దత్తాత్రేయుడు, సనకాది కుమారులు, ఋషభదేవుడు, ఋషభదేవుడు మా తండ్రి అయినటువంటి ఋషభదేవుడు అని అంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటని? శ్రీకృష్ణ భగవానుడు. మహారాజుకి చెప్తున్నది ఎవరు? మహారాజుకి చెప్తున్నది ఎవరు? ఋషభదేవుడి పుత్రులే కదా, నవయోగీంద్రుడు. అవును, నవయోగీంద్రుడు. నవయోగీంద్రులు చెప్తున్నారు మా తండ్రి గారైనటువంటి ఋషభదేవుడు కూడా భగవంతుడి యొక్క అవతారం అని చెప్తున్నారు. ఓకే, ఎన్నో కళావతారాలలో ధరణిలో అవతరించినారు. అట్టి అవతారముల ద్వారా అతడు సమస్త లాభము కొరకు ఆత్మజ్ఞానమును బోధించను. హయగ్రీవ అవతారంలో అతడు మధుదానవుని సంహరించి పాతాళ లోకము నుండి వేదములను ఉద్ధరించును. మధుదానవులు వేదాల్ని బ్రహ్మ దగ్గర నుంచి పాతాళ లోకానికి తీసుకెళ్తే హయగ్రీవుడుగా అవతరించి పాతాళ నుంచి మళ్ళీ తిరిగి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకు అప్పగించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ విధంగా అనేక అవతారాలలో భగవంతుడు అవతరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, జగదీశ్వరుడు ఒక మారు స్వయంగా కుమార నామక వటువుగా ఆవిర్భవించి సనత్ కుమారులకి ఆధ్యాత్మిక బోధ కావించినని స్కంద పురాణంలో చెప్పబడింది. సనత్ కుమారులకు కూడా ఆధ్యాత్మిక బోధ చేసినటువంటిది స్వయంగా భగవానుడే అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ 18వ శ్లోకం ఇందుమతి మత. గుప్తోప్యయే మనురిలౌషధయశ్చమాస్యే గుప్తోప్యయే మనురిలౌషయదయచ్చమాత్యే ప్రౌఢే హతోతి దితిజ ఉద్ధరతాంబసక్ష్మాం క్రౌడే హతో దితిజ ఉద్ధరతాంబసక్ష్మాం ఔర్మే ధృతో ద్రిరమృతోన్మదనే స్వపృష్టే కౌర్మే ధృతో ద్రిరముద్రో ముద్రోదరమృతోన్మదనే స్వపృష్టే గ్రాహాత్ ప్రపన్నమిభరాజముమంచితార్థం గ్రాహాత్ ప్రపన్న మిభరాజముముంచదార్తాం. మత్స్యావతారమున భగవానుడు సత్యవ్రత మనువును ధరణిని విలువైన ఓషధులను రక్షించెను. వాటిని అతడు ప్రళయ జలముల నుండి కాపాడెను. వరాహావతారమున అతడు ధరణిని విశ్వజలముల నుండి ఉద్ధరించినప్పుడు దితి తనయుడగు హిరణ్యాక్షుని వధించెను. కచ్చప రూపమున అతడు మందర పర్వతమును తన వీపును మోసి సముద్ర మదనము ద్వారా అమృతము వెలువడినట్లు చేసెను. మొసలి నోటికి చిక్కి తీవ్రమగు దుఃఖమును అనుభవించిన శరణాగత గజరాజును ఆ దేవదేవుడు కాపాడాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి పరిచయం చేస్తున్నారు. మత్స్యావతారం భగవంతుడు సత్యవ్రత మనువుని ధరణిని విలువైనటువంటి ఔషధులని రక్షించారు.
అంటే ప్రతి అవతారంలోనూ భగవంతుడు చేసినటువంటి దివ్యమైనటువంటి కర్మల గురించి కూడా మనకి పరిచయం చేస్తున్నారు. మత్స్యావతారంలో భగవంతుడు ఏ విధంగా ధరణిని, విలువైనటువంటి ఔషధాలని రక్షించారు, సత్యవ్రత మనుని కూడా ఏ విధంగా రక్షించారు అనేటువంటిది చెప్తున్నారు. ఆయన ప్రళయ జలం నుంచి కాపాడారు వీళ్ళందరినీ కూడా. వరాహావతారంలో ధరణిని విశ్వజలం నుంచి ఉద్ధరింపజేసినప్పుడు దితి తనయుడు హిరణ్యాక్షుని వధించారు. హిరణ్యాక్షుని వధించి ఆ గర్భోదక జలం, కారణోదక జలం నుంచి ఈ యొక్క ధరణిని పైకి తీసుకురావడం అనేటువంటిది కూడా చేశారు వరాహావతారంలో. కచ్చప రూపమున అతడు మందర పర్వతమును తన వీపున మోసి సముద్ర మంతనము ద్వారా అమృతమును విడలినట్లు చేసెను. అంటే ఒక కచ్చప రూపం అంటే ఎవరండి? ఆ పేరు కూర్మ, ప్రభుజీ. కూర్మావతారం. కూర్మావతారంలో ఆయన మందర పర్వతంని మోయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత సముద్ర మంత్రం ద్వారా అమృతాన్ని తీసుకురావడానికి ఆ విధంగా సహాయపడ్డారు. మొసలి నోటికి చిక్కి తీవ్రమైనటువంటి దుఃఖమును అనుభవించినటువంటి శరణాగత గజరాజును ఆ దేవదేవుడు కాపాడెను కదండి. విష్ణువు స్వయంగా వచ్చి గజరాజును కూడా కాపాడడానికి ఆయన అవతరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం. వేముల నరసింహారావు ప్రభు. సంస్తున్వతో నిపతితాన్ శ్రమణాన్ ఋషీశ్చ. రామారావు ప్రభు చదవండి. పంతొమ్మిదో శ్లోకం. సునీత హరిబాబు మాత చదవండి. సంపుణ్యతో వినతి తాన్ శ్రవణాన్ ఋషీంశ్చ చక్రంచ వృత్ర వదతస్తమసి ప్రవిష్టం చక్రంచ పదస్తమనిత ప్రతిష్టం దేవస్త్రియోసుర గృహే పిహితాత్ అనాథ దేవస్త్రియో సురగృహే ఇహతి అనాథ జజ్ఞే సురేంద్రమభయాయ సతాం నృసింహే. యజ్ఞే సురేంద్రమభయాయ సతాం సుసింహే. హరే కృష్ణ. బాలఖిల్యుడులను చిన్న ఋషులు గోష్పద జలంలో పడినప్పుడు అది చూచి ఇంద్రుడు నవ్వుచుండగా భగవానుడు వారిని ఉద్ధరించను. ఉతాసుర సంహార పాపం వలన గాఢాంధకారము చుట్టుముట్టినప్పుడు ఇంద్రుని ఆ దేవదేవుడే కాపాడెను. దేవతాపత్నులు దానముల మందిరములలో అనాథులుగా చెప్పబడి చెరపట్టబడినప్పుడు భగవానుడు వారిని రక్షించెను. నృసింహావతారమునందు అతడు సాధువులకు భక్తులను భయాదూరులను చేయుటకు దైత్యరాజు హిరణ్యకశిపుని వధించెను. హరే కృష్ణ ప్రభు. ఇంకా భగవంతుడి యొక్క వివిధ అవతారాలు మరియు వాటి యొక్క అవతార లక్ష్యాలను సాధించడం కోసం ఆయన చేసినటువంటి లీలల గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. వానకిల్వులను అనేటువంటి చిన్న ఋషులు గోష్పద జలంలో పడినప్పుడు అది చూసి ఇంద్రుడు నవ్వుచూ ఉంటే ఆ వానకిల్వులని భగవంతుడే ఉద్ధరించడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా వాళ్ళు అంటే భౌతిక సాగరం నుంచి బయటపడేశారు భగవంతుడు అని చెప్తారు. సో ఉత్తాసుర సంహారానికి స్వయంగా భగవానుడే ఇంద్రుడిని రక్షించడం అనేటువంటిది జరిగింది. ఎలా రక్షించారు? వృత్తాసుర సంహారంలో దధీచి దగ్గరికి పంపించి దధీచి యొక్క ఎముకలతోటి వజ్రాయుధం చేసుకోండి, ఆ వజ్రాయుధంతో వృత్తాసురుడు మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. తరువాత దేవతాపత్రులు దానవుల మందిరములో అనాథులుగా చెరపట్టబడినప్పుడు భగవానుడు వారిని రక్షించును. ఇది నరకాసురుని వధించినప్పుడు. నృసింహావతారం నందు అతడు సాధువులకు భక్తులను భయదూరులను చేయుటకు దైత్యరాదైనటువంటి హిరణ్యకశిపుణ్ణి వధించను, ప్రహ్లాదుని రక్షించడం కోసం. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ వినపడుతుందండి? హరే కృష్ణ వినిపిస్తుంది ప్రభు. వినిపిస్తుంది ప్రభుజీ. చదవండి ప్రభు. దేవాసురే యుధిచ దైత్యపతీన్ సురార్ధే. దేవాసురే యుధి చ దైత్యపతిన్ సురార్ధే. హత్వాంతరేషు భువనాన్యదధాత్ ఫలాభిః. హత్వాంతరేషు భువనాన్యదధాతు ఫలాభిః.
భూత్వాధవామన ఇమామహరద్భలేక్షాం మత్వాదవామన ఇమాం హరాదు బలేక్షాం యాచ్ఛాచ్చలేన సమధాదదితే స్వతేభ్యః యాచాచనేన సమధాదిదేహ సుతేభ్యః. దేవ దానవ సంగ్రామములందు భగవానుడు దైత్యపతులను వధించెను. ప్రతి మనమంతరమునందు అతడు వివిధ అవతారముల ద్వారా విశ్వమును రక్షించి ఆ విధముగా దేవతలను ప్రోత్సాహపరిచెను. భగవానుడు వామన దేవునిగా అవతరించి 3 అడుగుల నేలను యాచించడి నెపమున బలి మహారాజు నుండి సమస్త ధరిని లాగివేసుకునెను. పిమ్మట అతడు సమస్త విశ్వమును అదితి సంతానముకు తిరిగి వసగెను. హరే కృష్ణ ప్రభుజీ దండవతున్నాము. దేవదానవ సంగ్రామముల యందు భగవానుడు దైత్యపతులను వధించెను. దేవతలకి దానవులకి మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో భగవంతుడు దేవతల పక్షంలో ఉండి దానవులను వధించడం అనేటువంటిది జరిగింది. ప్రతి మన్వంతరమునందును అతడు వివిధ అవతారముల ద్వారా విశ్వమును రక్షించి ఆ విధముగా దేవతలను ప్రోత్సాహపరిచెను. ప్రతి మన్వంతరంలో జరిగేటువంటి ప్రళయ సమయంలో భగవంతుడే స్వయంగా అవతరించి విశ్వాన్ని రక్షించడము అనేటువంటిది జరుగుతుంది. భగవానుడు వామనదేవుడిగా వచ్చి 3 అడుగుల నేలను యాచించే నెపంతో బలి మహారాజు దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని స్వీకరించి ఆ తర్వాత అదంతా కూడా దేవతలకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా అనేక సందర్భాల్లో భగవంతుడు అవతరించి ఏ విధంగా ఈ విశ్వాన్ని అసురుల దైత్యుల నుంచి రక్షించారు అనేటువంటిది చెప్తున్నారు. 21 సునీత హరివమ్మత నిక్షత్రియామకృతఘాంచ త్రిసప్తకృత్వో నిక్షత్రియామకృతగాం చ త్రిః సప్తకృత్వో రామస్తు హైహయకులాస్య భార్గవాగ్నిః రామస్తు ఐహాయ కులాప్యాయ భార్గవాగ్నిః శోభిం భబంధ దశవక్ర మహాంసలంకం శోభిం భవంద దశవక్ర మహాన్ సలంకం సీతాపతిర్జయతి లోకమలగ్న కీర్తి సీతాపతిర్జయతి లోకమలగ్న కీర్తిః హైహాయ వంశమున భస్మీపటలమర్చబడిన అగ్నిగా భృగు వంశమున పరశురాముడుగా ఆవిర్భవించెను. ఆ విధముగా అతడు 21 మార్లు ధరణిని క్షత్రియ రహితముగా గావించెను. ఆ దేవదేవుడు సీతాపతియగు రామచంద్రునిగా ఆవిర్భవించి లంకా సైన్యముతో పాటు దశకంఠుని రాముణ్ణి వధించెను. ఎవ్వని కీర్తి సమస్త లోక కల్మషములు నశింపజేయనో అట్టి శ్రీరామచంద్రునిగా జయమగుగాక. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భాష్యము. శ్రీల శ్రీధర స్వామి అభిప్రాయం అనుసరించి శ్రీరామచంద్రుడు నవయోగీంద్రులకు దాదాపుగా సమకాలీనమైన అవతారమై ఉన్నాడు. ఈ విధముగా వారు శ్రీరామునికి విశేష గౌరవము వసిగి ఉండేరి. అది జయంతి అని పదముచే సూచింపబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. జయంతి కాదు మాతాజీ, జయతి. ఓకే. జయతి. హైహయ వంశంలో భస్మీపటలం వచ్చినటువంటి అగ్నిగా భృగువంశంలో పరశురాముడు ఆవిర్భవించారు. భృగువంశంలో పరశురాముడుగా ఆవిర్భవించి ఆయన ఏం చేశారండి? 21 సార్లు క్షత్రియులను వధించడం అనేటువంటిది జరిగింది. అంటే ఏ క్షత్రియులు వీళ్ళు? భగవంతుడి పట్ల భక్తిని చేయనటువంటి క్షత్రియులు, లేదంటే భగవంతుడి ఇన్స్ట్రక్షన్ కి అనుగుణంగా క్షత్రియ పాలన చేయనటువంటి వాళ్ళు, భగవంతుడి భక్తులుగా వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భక్తులుగా మార్చడం కోసం కాకుండా వాళ్ళు స్వలాభం కోసం వాళ్ళు పాలన చేసేటువంటి రాజులని ఆయన నాశనం చేయడం అనేటువంటిది జరిగింది 21 సార్లు. ఆ తర్వాత దేవదేవుడు సీతాపతి అయినటువంటి రామచంద్రుడిగా ఆవిర్భవించి లంకా సైన్యంతో పాటు దశకంఠ రావణుని కూడా వధించడం అనేటువంటిది జరిగింది. ఇది శ్రీరామచంద్రుడి గురించి చెప్తున్నారు.
ఎవరి కీర్తి లోక కల్మషములను నశింపచేయును అట్టి శ్రీరామచంద్రుడికి జయముగాక. ఇక్కడ శ్రీరామచంద్రుడి కాలం సమయానికి నవయోగీంద్రులకి ఒకే జనరేషన్ అన్నమాట. నవయోగీంద్రుల జనరేషన్, శ్రీరామచంద్రుడి జనరేషన్ అప్పుడు వాళ్ళు వీళ్ళు. అందుకనే శ్రీరామచంద్రుడికి జయముగాక అని ప్రత్యేకించి చెప్తున్నారు. నెక్స్ట్ 22వ శ్లోకం. సర్వరాజ్యమతాజ భూమిర్భరావతరణాయ యదుష్వజన్మ. చదవండి మాతాజీ. సర్వరాజ్య మాతాజీ 22వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ నమస్కారం. భూమిర్భరావతరణాయ యదుష్వజన్మ జాత కరిష్యతి సురైరపి దుష్కరాణి. జాతః కరిష్యతి సురైరపి దుష్కరాణి వాధైర్విమోహయతి యజ్ఞకృతోత్తదర్హాం. వాదైర్విమోహయతి యజ్ఞకృతో తదర్వాం శూద్రాన్ కళౌక్షితి భుజోన్యః నిష్యతంతే. శూద్రాన్ కలోక్షితి భుజో న్యః నిష్యత్యంతే. హరే కృష్ణ ప్రభుజీ. పుట్టిక లేని వాడగు భగవానుడు భూభారమును తొలగించుటకు యదువంశమున జన్మించి దేవతలకైనను అసాధ్యము కార్యములను చేయును. కాల్పనిక తత్వం ప్రతిపాదించుచు బుద్ధిని రూపమున అతడు అయోగ్యుల యజ్ఞకర్తలను విమోహపరచును. కల్కి రూపమున ఆ దేవదేవుడు రాజులమని చెప్పుకొనిడి శూద్రజనులందరినీ కలియుగాంతమున సంహరించును. భాష్యము ప్రభుజీ. యదువంశమునందు భగవానుని ఆవిర్భావముకు సంబంధించిన ఈ భగవాన్ శ్లోకంలోని వర్ణన ఆవిర్భావం సంబంధించిన ఈ శ్లోకంలోని వర్ణము కృష్ణ బలరాముల ఆవిర్భావం సూచించునని ఎరుగవలెను. భూభారంగా తయారైన దానవ పాలకులందరినీ వారు కలిసి నిర్మూలించి ఉండేది. శూద్రులతో వ్యవహారం కలిగినట్టి అవతార వర్ణము బుద్ధ కలికి అవతారములు రెండింటికి అన్వయించునని శ్రీల జయవగస్వామి తెలిపిరి. పాపమయమగు పశువధ వంటి ఇంద్రియ భోగములు నెలకొనుటకు వైదిక యజ్ఞములను దురుపయోగపరిచిన వారు నిక్కముగా శూద్రుల కోవకు చెందినట్టు వారే. దేశ పరిపాలన పేరిట పెక్కు దురాగతములను కావించని కలియుగ నామమాత్ర రాజకీయ నాయకులు కూడా అటువంటి వారే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పుట్టుక లేని వాడైనా సరే భగవానుడు అనేక సార్లు అవతరించారు. భూభారాన్ని తగ్గించడం కోసం యదువంశంలో స్వయంగా బలరామకృష్ణులుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. అసాధ్యమగు కార్యములను చేయును, కాల్పనిక తత్వమును ప్రతిపాదించుచు బుద్ధుని రూపమున అతడు అయోగ్యులకు యజ్ఞకర్తలను విమోహపరచును. కల్కి రూపమున ఆ దేవదేవుడు రాజులని చెప్పుకునేటి శూద్రజనులందరినీ కలియుగాంతమున సంహరించును. ఇక్కడ ఎవరెవరి గురించి చెప్తున్నారు? ద్వాపర యుగంలో కృష్ణ బలరాముల గురించి, కలియుగంలో బుద్ధుడు గురించి, తర్వాత కలియుగ అంతంలో ఉన్నటువంటి కల్కి భగవానుడి గురించి, 3 అవతారాల గురించి కూడా ఇక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది. యాక్చువల్గా నవయోగీంద్రులకి నిమి మహారాజుకి చర్చ జరిగినటువంటి సందర్భము ద్వాపర యుగానికంటే ముందు కదండి. శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు అవతరించక ముందు జరిగినటువంటి చర్చ. అప్పుడే కృష్ణ బలరాములు రాబోతున్నారు అని చెప్పారు. తర్వాత కలియుగ ఆరంభంలో బుద్ధుడు వస్తారు అని చెప్పారు. తర్వాత కలియుగ అంతంలో కల్కి భగవానుడు వస్తారు అని చెప్పారు. మరి శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు ఆవిర్భావానికి కారణం ఏమిటి అని అంటే భూభారాన్ని తగ్గించడం కోసం, దానవులందరినీ సంహరించడం కోసం వాళ్ళు వచ్చారు. మరి బుద్ధుడు ఎందుకు వచ్చారంట? యజ్ఞాలలో బలిస్తున్నటువంటి పశుబలిని ఆపటం కోసం బుద్ధుడు వచ్చారు. ఇది కూడా మనకి బుద్ధుడు అవతరించక ముందే రాసేశారు. బుద్ధుడు అవతరించి ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని. యజ్ఞాలలో పశుబలి ఇవ్వడము అనేటువంటిది శూద్రులు చేసేటువంటి పని. అలాంటి పనిని అంటే యజ్ఞాల అంటే వేదాలలో చెప్పబడ్డాయి కదా అని చెప్పేసి మేము చేసేస్తాము అని చెప్పేసి పశుబలిని ఇస్తున్నటువంటి సందర్భంలో స్వయంగా భగవానుడే అవతరించి ఈ విధంగా పశుబలి ఇవ్వడం సరైనది కాదు అని చెప్పి వేదాలనే తిరస్కరించేసి పశుబలిని ఆపడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ బుద్ధుడు వేదాలను తిరస్కరించకపోతే పశుబలి ఆగి ఉండేది కాదు. ఈ విధంగా శూద్రులు అయినటువంటి వాళ్ళు. తర్వాత క్షత్రియులము అని చెప్పుకునేటువంటి దొంగ క్షత్రియులు అంటే ప్రస్తుత సమయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు.
పాలన చేయాల్సినటువంటి వాళ్ళు, పాలన చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటంటే, పాలన చేయాల్సిన వాళ్ళ కర్తవ్యం ఏంటండి? ప్రజలను రక్షించడం. రక్షించడం ధర్మాన్ని. కానీ ప్రస్తుత కలియుగంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారు? ప్రజల్ని భక్షిస్తున్నారు ప్రజలను రక్షించట్లేదు కదా. ప్రజలకి ఇంకా వాళ్ళు ప్రమాదకారిగా మారిపోతున్నారు. మరి అలాంటి క్షత్రియులు అవసరమా మనకి? అవసరం లేదు ప్రభుజీ. అందుకనే భగవంతుడు కల్కి భగవానుడిగా అవతరించి ఇలా దొంగ రాజకీయ నాయకుల పేరుతో క్షత్రియులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి భవిష్యత్తులో కల్కి భగవానుడు అవతరించబోతున్నారు. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం. సుకోమల మాతాజీ. ఏవం విధాని జన్మాని కర్మాణి చ జగత్పతే. ఏవం విధాని జన్మాని కర్మాణి చ జగత్పతే. భూరిణి భూరి యశసో వర్ణితాని మహాభుజః. భూరీణి భూరి యశసో వర్ణితాని మహాభుజుడు వగు రాజా, నేను ఇంతవరకు పేర్కొన్నట్టు వానిని పోలిడి జగత్పతి యొక్క అవతారములు కర్మలు అనంతముగా ఉన్నవి. నిజమునకు భగవన్ మహిమలు అనంతమైనవి. శ్రీమద్ భాగవతం నందు భగవద్ అవతారములను ధ్రువులుడు నిమికి వివరించుట అను ఏకాదశ స్కందంలో 4వ అధ్యాయంలో కృష్ణ కృపామూర్తి శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి కృపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమ భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పటి వరకు ఏ ఏ అవతారాలు అయితే చెప్పానో ఇవన్నీ కొన్ని మాత్రమే. కానీ భగవంతుడి యొక్క అవతారాలు అనంతంగా ఉన్నాయి. ఆయన కర్మలు అనంతంగా ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క మహిమలని, కర్మలని, అవతారాలు అనంతమైనటువంటి వాటిని వివరించడం అనేటువంటిది సాధ్యం కానటువంటి విషయం. ఇది మనకి భగవంతుడి యొక్క అవతారాల గురించి తెలియచేయండి అని అడిగినటువంటి నిమి మహారాజుకి నవయోగేంద్రుడు తెలియచేసినటువంటి ఎన్నో ప్రశ్న అండి? 7వ ప్రశ్నకి సమాధానం. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న 5వ అధ్యాయంలో అడగబోతున్నారు. వసుదేవునికి నారదోపదేశములకు ముగింపు. ఈ అంటే యాక్చువల్గా నిమి మహారాజుకి నవయోగేంద్రులకి మధ్య జరుగుతున్నటువంటి చర్చ ఎవరు చెప్తున్నారు? వసుదేవుడికి నారదుడు చెప్తున్నారు. వసుదేవుడు నారదుడి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ సందర్భంలో నారదుడు నిమి మహారాజుకి తర్వాత నవయోగేంద్రులకి మధ్య జరిగినటువంటి చర్చని మొత్తం తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ముగింపు కొడుతున్నారు. అంటే ఇక్కడ 8, 9 అంటే ఇంకా 2 ప్రశ్నలకి సమాధానం 5వ అధ్యాయంలో మనకి దొరుకుతుంది. అది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే రామ హరే హరే రామ 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 హరే హరే.